నందమూరి బాలకృష్ణ మూవీ అంటే ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏజ్ బార్ అవుతున్నా బాలయ్య రోరింగ్ తగ్గలేదు. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూనే ఉన్నాడు. యాక్షన్ అయినా రొమాన్స్ అయినా తగ్గేదేలే అంటున్నాడు. చివరగా వచ్చిన భగవంత్ కేసరిలో ఫస్ట్ టైం తన ఏజ్ కు తగ్గ పాత్ర చేసి అదరగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తున్నాడు. బాబీ డైరెక్షన్ లో మరో సినిమా లోడ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాబీ ఆ మధ్య మెగాస్టార్ తో చేసిన వాల్తేరు వీరయ్య ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆ జనరేషన్ హీరోగా బాలయ్యతో చేస్తున్నాడు. దీంతో ఈసారి కూడా వింటేజ్ బాలయ్యని చూపించబోతున్నాడు అనుకుంటున్నారు. ఈ సోమవారం బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే ఖచ్చితంగా బాలయ్య మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనిపించేలా ఉంది. క్యారెక్టర్ ను ఎక్కువగా ఎలివేట్ చేస్తూ సాగిన ఈ గ్లింప్స్ లో మరో నటుడు మకరంద్ దేశపాండే దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు, వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అనే డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ చూస్తే ఈ మూవీలో బాలయ్య క్యారెక్టర్ ఎంత వైలెంట్ గా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దానికి కూడా గ్లింప్స్ చివర్లో ఓ హింట్ ఇచ్చారు. బాలయ్య గుర్రంపై వెళ్లి ఒక వ్యక్తి తల తెగ నరికే షాట్ అదిరిపోయింది. గతంలోనూ ఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్లింప్స్ లో చెప్పినట్టుగా చూస్తే ఈ మూవీకి అసురుడు అనే టైటిల్ పెట్టబోతున్నారు అనుకోవచ్చు. నిజానికి ఈ టైటిల్ బాలయ్యకు బాగా సూట్ అవుతుంది. ఆయన సినిమాల్లోని ఊచకోతలు చూస్తే అలాగే ఉంటుంది. పైగా ఈ మూవీ కాన్సెప్ట్ ప్రకారం అలాంటి వాడే అంటున్నారు కాబట్టి ఈ మూవీ టైటిల్ ఇదే అని ఫిక్స్ అయిపోవచ్చు. అయితే టైటిల్ అనౌన్స్మెంట్ కోసం ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారనేది అర్థం కావడం లేదు. ఈ బర్త్డే స్పెషల్ గా టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు అని భావించారు ఫ్యాన్స్, బట్ చేయలేదు. అయినా అసురుడు అనే హింట్ మాత్రం ఇచ్చినట్టున్నారు. ఈ టైటిల్ పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తే అదే ఫైనల్ కావచ్చేమో కూడా. ఇక ఈ మూవీలో బాలయ్యకు విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. మరి రెగ్యులర్ హీరోయిన్ పాత్రగా వీరిలో ఎవరైనా ఉంటారా, లేక భగవంత్ కేసరి లాగా హీరోయిన్ లేకుండానే ఉంటుందా అనేది చూడాలి. నందమూరి బాలకృష్ణ మూవీ అంటే ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏజ్ బార్ అవుతున్నా బాలయ్య రోరింగ్ తగ్గలేదు. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూనే ఉన్నాడు. యాక్షన్ అయినా రొమాన్స్ అయినా తగ్గేదేలే అంటున్నాడు. చివరగా వచ్చిన భగవంత్ కేసరిలో ఫస్ట్ టైం తన ఏజ్ కు తగ్గ పాత్ర చేసి అదరగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తున్నాడు. బాబీ డైరెక్షన్ లో మరో సినిమా లోడ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాబీ ఆ మధ్య మెగాస్టార్ తో చేసిన వాల్తేరు వీరయ్య ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆ జనరేషన్ హీరోగా బాలయ్యతో చేస్తున్నాడు. దీంతో ఈసారి కూడా వింటేజ్ బాలయ్యని చూపించబోతున్నాడు అనుకుంటున్నారు. ఈ సోమవారం బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే ఖచ్చితంగా బాలయ్య మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనిపించేలా ఉంది. క్యారెక్టర్ ను ఎక్కువగా ఎలివేట్ చేస్తూ సాగిన ఈ గ్లింప్స్ లో మరో నటుడు మకరంద్ దేశపాండే దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు, వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అనే డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ చూస్తే ఈ మూవీలో బాలయ్య క్యారెక్టర్ ఎంత వైలెంట్ గా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దానికి కూడా గ్లింప్స్ చివర్లో ఓ హింట్ ఇచ్చారు. బాలయ్య గుర్రంపై వెళ్లి ఒక వ్యక్తి తల తెగ నరికే షాట్ అదిరిపోయింది. గతంలోనూ ఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.